అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. కీర్తి తండ్రి విషయం చెప్పటానికి ఎన్నిసార్లు రాజ్కి కాల్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. మదర్ ఆలోచిస్తూ రాజ్ నెంబర్కి మళ్ళీ కాల్ చేశారు. ఆయన నో రెస్పాన్స్ వచ్చేసరికి ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, కీర్తి తండ్రి వస్తున్నాడని ఆయనకి తెలియాలి, ఎలా అనుకుంటూ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది. రాజ్ని పెళ్లి కొడుకుని చేయటంలో బిజీగా ఉండటంతో ఫోన్ గదిలోనే ఉండిపోయింది. మంగళ స్నానం చేయించటానికి కూర్చోబెట్టి కీర్తిని నలుగు పెడుతుంది. రాజ్ నార్మల్గా ఉన్నాడు. కీర్తి బాధ బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. అంజీకి వాళ్ళిద్దరిని చూస్తే పిచ్చి పట్టేటట్టే ఉంది. అసహనంగా అక్కడే పచార్లు కొడుతుంటే ఛాయ అతన్ని పిలిచి ఏదో పని అప్పగించడంతో పక్కకి వెళ్ళాడు. స్నానం పూర్తి చేసి రాజ్ని డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పటంతో గదిలోకి వెళ్ళిపోయాడు. కీర్తి లోపలికి వస్తూ ఉంటే అంజీ తనని ఆపాడు. ఏంటి మేడం ఇది, ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? అసలు రాజ్ సార్ లేకుండా మీరెలా ఉండగలరు? చిన్నతనంలో తల్లిదండ్రుల అండ లేకుండా ఎవరూ ఉండలేరు అంజీ. కానీ నేనున్నాను కదా, ఇప్పుడు అంతే. ఆ దేవుడు ఈ జన్మకి ఇంతే రాసి పెట్టాడని సరిపెట్టుకోవటమే. మీరెళ్ళి తను రెడీ అయ్యాడో లేదో చూడండి అంటూ పక్కకి వెళ్ళిపోయింది. అంజీ బాధగా రాజ్ గదిలోకి వచ్చేసరికి హుషారుగా బాడీ స్ప్రే కొట్టుకుంటూ కనిపించాడు. సోకులకేం తక్కువ లేదు. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంది అన్న బాధ లేకుండా సెంటు పూసుకుంటున్నాడు చూడు. ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇది సెంటు కాదురా, స్ప్రే అంటూ వెనక్కి తిరిగాడు రాజ్. అంజీ పల్లెకిలిస్తూ దగ్గరికి వచ్చాడు. నేను మనసులో అనుకున్నది మీకెలా వినిపించింది సార్ అంటాడు. నీ అక్కసు ఆ రేంజ్లో ఉందిలే అంటాడు రాజ్. సరేలేండి, మీరు మారిపోయారనుకోవటం నా తప్పు. కీర్తి కీర్తి అంటూ మేడం వెనక తిరుగుతుంటే ఆవిడంటే ఎంత ప్రేమో అనుకుని మురిసిపోయాను. కానీ డబ్బున్న మరదలు వచ్చేసరికి ఆవిడ చేదైపోయారే అంటాడు అంజీ. నన్నంటావేంట్రా, ఎంత చెప్పినా వినిపించుకుంటుందా? దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మంగమ్మ శపథం ఒకటి చేసేసి నన్ను బలిపశువులా రెడీ చేసింది అదే కదా అంటాడు. మీరడగబట్టే కదా ఆవిడ పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు, పైగా సంతోషంగా పెళ్లికి రెడీ అయిపోయారు. మరేం చేయమంటావు? నేనేం చేసినా కీర్తి మనసు మార్చుకోనని చెప్పేసింది. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. రేపే పెళ్ళి సార్, అది జరిగేలోపే ఏదో ఒకటి చేయండి, లేదంటే కీర్తి మేడం మీకు శాశ్వతంగా దూరం అయిపోతారు. ఆ తర్వాత మీరేం చేసినా ఉపయోగం ఉండదు. రాజ్ మౌనంగా ఉండేసరికి అంజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో కీర్తి లోపలికొచ్చి రాజ్కి పెళ్లి ఒట్టు పెట్టింది. రాజ్ తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆ చూపుల్ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ పక్కకి వెళ్ళబోతుంటే తన నడుం పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ప్రణయ్, ఎవరైనా చూస్తారు, వదులు అంటే నన్ను దూరం చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి, నీకు కష్టంగా ఉన్నా అదే నిజం, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించు అంటుంది. సరే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను అంటాడు. ఏం చేస్తావు అని అడుగుతుంది. చెప్పను, నువ్వన్నీ చెబుతున్నావా ఏంటి అంటాడు రాజ్. మంచిది, కాసేపట్లో రాశిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, తామరు వదిలితే నేను వెళ్ళి ఆ పనులు చూసుకుంటా అంటుంది. అవసరం లేదు, నీకు నా పనులు మాత్రమే చూసుకోమని చెప్పాను, ఊరందరి పనులు చేయాల్సిన అవసరం లేదు అంటాడు రాజ్. తను నీ కాబోయే భార్యే కాబట్టి అది కూడా నీ పని కిందే లెక్క. కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, పద అంటూ అతని కౌగిలి విడిపించుకుంటూ బయటికి నడిచింది. రాజ్ కూడా తన వెంటే వచ్చాడు. రాజ్ని కూర్చోబెట్టి అందరూ అక్షింతలు వేస్తూ ఫొటోస్ దిగుతుంటే అదంతా విసుగ్గా ఉంది అతనికి. కానీ ఏమీ అనలేక పైకి స్మైల్ చేస్తూ కూర్చున్నాడు. ఆ కార్యక్రమం అవ్వగానే రాజ్ని గదిలోకి పంపించి రాశిని పెళ్లి కూతుర్ని చేయాలని హడావిడిగా కీర్తిని పక్కకి తీసుకెళ్ళింది ఛాయ. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అని అడుగుతుంది. అయిపోయాయి మేడం, మీరు కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు అంటుంది. అది నేను చూసుకుంటాలే, నువ్వు మాత్రం రాజ్కి దూరంగా ఉండు. ఛాన్స్ దొరికితే చాలు వాడి గదిలోకి దూరిపోతున్నావు. బంధువులంతా ఉన్నారు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు అంటుంది ఛాయ. ఈ విషయం మీరు మీ కొడుక్కి చెబితే బాగుంటుంది, నాకు కాదు అంటుంది కీర్తి. నిన్ను అంటూ ఛాయ ఏదో మాట్లాడబోతుండగా
పని మనిషి మేడం అంటూ దగ్గరికి రావటంతో విసుగ్గా ఆవిడ వైపు చూసింది. మేడం ఇది అంటూ ఒక గిన్నె తన వైపు పెట్టేసరికి కోపంగా ఆవిడ చేతిని గెంటేసరికి ఆ గిన్నె కీర్తి మొహం మీద పడింది. తన ఈగో సాటిస్ఫై అవ్వటంతో తనలో తానే నవ్వుకుంటూ ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే ఇలానే జరుగుతుంది అంటుంది ఛాయ. మేడం అంటూ పని మనిషి బిత్తర చూపులు చూస్తుంటే ఏంటి అని అడిగింది ఛాయ. అది అది అబ్బాయి గారికి పెట్టిన నలుగుపిండి మేడం. పెళ్లి కూతురుకి పెట్టమని మీ అమ్మగారు పంపించారు అంటూ బుర్ర గోక్కుంటూ చెప్పేసరికి ఛాయ అయోమయంగా కీర్తి వైపు చూసింది. మొహం మీద పడిన దాన్ని తుడుచుకుంటూ ఛాయ వైపు చూసింది కీర్తి. అహంకారం అన్ని వేళలా పనిచేయదు మేడం. ఏదైనా చేయి జారే వరకు తెచ్చుకోకండి అంటూ కింద పడిన గిన్నె తీసింది. గిన్నె మొత్తం తన మొహం మీదే పడేసరికి అందులో కొంచెమే ఉంది. దాన్ని పని మనిషి చేతికిస్తూ కొంచెం కలిపి తీసుకెళ్ళండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోయింది కీర్తి. ఛా, ఏంటిది ఇలా జరిగింది? ఈ పెళ్ళికి ఏమైనా ఆటంకం రాబోతుందా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరాలి అనుకుంటుంది ఛాయ. ఆ తర్వాత కట్ చేస్తే రాకేష్కి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంది కావేరి. రాకీ, అది ఏంటమ్మా, నాతో ఏదైనా చెప్పాలా? అవునరా, అది రాజ్ పెళ్ళంట కదా. విన్నాను. అయితే అంటాడు రాకేష్. అయితే అంటావేంట్రా? వాడి మేనత్తగా నేను చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా. మా కనీసం వాళ్ళు నీకు పెళ్లి కబురు కూడా చెప్పలేదు. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించటం అవసరమా? అవసరం లేదనుకునే ఇన్నేళ్ళు దూరంగా ఉండిపోయాను. కానీ రాజ్ నా అన్న కొడుకురా. రక్త సంబంధాన్ని అంత సులభంగా మర్చిపోలేం కదా. అయితే ఏమంటావు? ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ చేతిలో అవమానపడి వస్తాను అంటావా? నేను దానికి ఒప్పుకోను. అయినా నువ్వే చెప్తుంటావు కదా పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అని అంటూనే లేచి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. కావేరి కూడా నిజమే కదా అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది. కాలింగ్ బెల్ మోగటంతో డోర్ ఓపెన్ చేశాడు రాకేష్. ఎదురుగా రాజశేఖర్ని చూడగానే షాక్ అయ్యి అలానే ఉండిపోయాడు. ఎవర్రా అంటూ ముందుకు వచ్చిన కావేరి అక్కడ అన్నని చూడగానే సంతోషంగా అడుగులు వేసినా జరిగింది గుర్తొచ్చి అక్కడే ఆగిపోయింది. లోపలికి రావచ్చా అని రాజశేఖర్ అడిగేసరికి రాకేష్ కోపంగా అవసరం లేదు అంటూ డోర్ వేయబోతుంటే కావేరి ఆపింది. తప్పు నాన్న, ఇంటికి వచ్చిన వాళ్ళని అలా అవమానించటం సంస్కారం కాదు. రండన్నయ్య అంటూ రాజశేఖర్ని లోపలికి ఆహ్వానించింది. రాకేష్ వైపు చూస్తూనే లోపలికి వచ్చాడు. కాఫీ తీసుకొస్తాను, కూర్చో అంటూ తను కిచెన్లోకి వెళ్ళబోతుంటే కావేరి అవేం వద్దు అంటూ తనని ఆపేశాడు. అది రాజ్కి పెళ్లి చేస్తున్నాం. ఓ, పెళ్లి కూతురెవరు? ఛాయ వాళ్ళ అన్నయ్య కూతురు రాశి. రేపు రాత్రి పెళ్ళి. నువ్వు రాకేష్ తప్పకుండా రావాలి. ఇన్నేళ్లకి చెల్లెలెందుకు గుర్తొచ్చిందో తమరికి అంటూ రాకేష్ వెటకారంగా అడిగేసరికి తల దించుకుంటూ కావేరి వైపు చూశాడు. అది పెళ్ళికి మేనత్త చేయాల్సిన కార్యక్రమాలుంటాయి కదా కావేరి. అదీ కాక రాజు నిన్ను పిలవాలని పట్టుబట్టాడు. హో, కొడుకు పిలవమని చెప్పేవరికి తమరికి ఒక చెల్లెలుందని తనని పిలవాలన్న ఆలోచన కూడా రాలేదన్నమాట తమరికి. రాకేష్, మన మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇలా శుభకార్యాలు వచ్చినప్పుడు అన్నీ మర్చిపోవాలి. కావేరి, నువ్వు వాడి పెళ్ళికి రావాలి అనేది రాజ్ కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. చిన్నప్పుడు వాడితో చెప్పేదానివి కదా, నీ పెళ్ళి నేనే జరిపిస్తాను అని. పిలవటం నా ధర్మం. వస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆయన చేతిలో తాంబూల పళ్ళెం తన చేతిలో పెట్టాడు. మీ వదిన ఇక్కడికి రావటానికి ఒప్పుకోలేదు, అందుకే నేనే తాంబూలం తీసుకొచ్చాను అంటాడు. పర్లేదన్నయ్య, నా మేనల్లుడు కోసం నేను తప్పకుండా వస్తాను. పిలిచినందుకు థ్యాంక్స్ అంటుంది. రాజశేఖర్ సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంటే ఏంటమ్మా, ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్తావా? జరిగిన అవమానం మర్చిపోయావా? నేను వెళ్ళేది పెళ్లి మండపానికి మాత్రమే, అది కూడా నా మేనల్లుడి కోసం అంటుంది కావేరి. మీ ఆడవాళ్ళకి పుట్టింటి మీద ఉండే ప్రేమ మొగుడు మీద కూడా ఉండదు కదా, అందుకే నాన్న మనకి దూరమైపోయాడు అంటాడు. రాకేష్ కోపంగా అంటూనే అంతలోనే కంగారుగా కావేరి వైపు చూశాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బాధగా చూస్తూ దగ్గరికి వచ్చి తనని హత్తుకున్నాడు. సారీ అమ్మా, ఏదో కోపంలో అన్నాను. నీకు తెలుసు కదా
వాళ్ళంటేనే నాకు నచ్చదని. వాళ్ళ వల్లే కదా నాన్న మనకి దూరమయ్యాడు. మీ నాన్న మాత్రమే మనకి దూరం అవ్వలేదురా. నా కూతుర్ని కూడా దూరం చేశాడు. ఇన్నేళ్లలో నేనెంత బాధ అనుభవించుంటానో నువ్వు ఊహించగలవా? మా సారీ చెప్పాను కదా! సరే అదంతా వదిలేయ్. నువ్వు రాజ్ పెళ్ళికి వెళ్ళాలి అనుకుంటున్నావు. అంతే కదా! వెళ్ళిరా. కానీ ఈసారి వాళ్ళు నిన్ను అవమానిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అలా ఏం జరగదులేరా. చెప్పానుగా పెళ్లి మండపానికి మాత్రమే వెళ్తాను. సరే అమ్మా, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. వెళ్ళొస్తాను. సరే సాయంత్రం త్వరగా రా. రాజ్ కోసం కొన్ని సామాన్లు తీసుకోవాలి. సరే అంటూ రాకేష్ తన నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే డిసోజా ఆఫీస్ బయట కార్ పార్క్ చేసి రాకేష్ క్యాబిన్ దగ్గరికి వచ్చేసరికి ఫైల్స్ మీద సంతకం చేస్తూ కనిపించాడు. నిన్ను వాడుకొని రాజ్ని అంతం చేద్దాం అనుకుంటే వాడు నిన్ను ఈ కంపెనీకి ఎండీని చేశాడు. నీకు వాడి మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేలోపే ఈ కంపెనీ మొత్తం నా గుప్పెట్లోకి రావాలి. సంకీర్తన షేర్స్ అన్నీ నా ఆధీనంలోకి తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు డిసోజా. రాకేష్ ఫైల్స్ పక్కన పెడుతూ డోర్ దగ్గర నిలబడిన డిసోజాని చూస్తూ పెదనాన్న అని పిలిచేసరికి మొహంలో నవ్వు పులుముకొని అతని వైపు చూశాడు డిసోజా. ఏంటి అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి అంటాడు రాకేష్. ఏం లేదురా, నిన్నిలా రాజులా చూడాలనే కలలు కన్నాను. ఆ కల ఇప్పటికి నెరవేరింది. నా మనసు సంతోషంతో నిండిపోయింది అంటాడు డిసోజా. నాకు తెలుసు పెదనాన్న, కానీ నాకు కావాల్సింది ఈ హోదా కాదు. దూరమైన నా తండ్రి చెల్లెలు వాళ్ళెప్పటికైనా తిరిగి వస్తారన్న ఆశతోనే అమ్మ బ్రతుకుతుంది. తన కల నెరవేరాలి అంటాడు. తప్పకుండా నెరవేరుతుంది రాకేష్, కొంచెం ఓపిక పట్టు. అవును, ఇవాళ రాజింట్లో బ్యాచిలర్ పార్టీ కదా, నువ్వు వస్తున్నావా? నో పెదనాన్న, నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆ రాజశేఖర్ ఇంటికొచ్చి అమ్మని పెళ్ళికి పిలిచాడు. అమ్మ వెళ్తానంటుంది. ఎంతైనా పుట్టిల్లు కదా. సరే పెదనాన్న, అమ్మ షాపింగ్ చేయాలి అని త్వరగా రమ్మంది. నేను బయలుదేరుతాను. సరే, నాకు కూడా కొంచెం పనుంది. బాయ్ అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు డిసోజా. ఏంటిది, దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరయ్యేలా ఉన్నాయి. వీళ్ళంతా కలిస్తే నా ప్లానింగులేమీ పనిచేయవు. ఏదో ఒకటి చెయ్యాలి. రాజ్ మీద రాకేష్ కోపాన్ని రెట్టింపు చేయాలి అనుకుంటాడు. ఆలోచనలతోనే కార్ నడుపుతున్నాడు డిసోజా. కార్ యూటర్న్ తీసుకుంటూ ఉండగా రోడ్డుకి అవతల కనిపించిన వ్యక్తిని చూసి షాక్తో కార్ బ్రేక్ వేశాడు. కార్ దిగి అటువైపు పరిగెత్తిన డిసోజాకి అక్కడెవరూ కనిపించకపోయేసరికి అయోమయంగా ఆలోచనలో పడ్డాడు. అంతలోనే అతని కారు వెనక ట్రాఫిక్ జామ్ అవడంతో అందరూ అరుస్తుంటే తప్పక వెనక్కొచ్చి కార్ తీశాడు. కార్ని ఒక పక్కగా పార్క్ చేసి ఆ చుట్టుపక్కల వెతుకుతున్న అతనికి ఆటో ఎక్కుతూ కనిపించాడు ఆ వ్యక్తి. అంతే, అతని గుండె వేగం పెరిగింది. రణ్వీర్ అంటూ అస్పష్టంగా పలికిన అతని మాటలే అతని గుండెల్లో గుబులు రేపగా వణుకుతున్న చేతులతోనే కార్ డోర్ తీసి కూర్చుని స్టార్ట్ చేశాడు. ఆ ఆటో ముందు కదలటంతో దానిని ఫాలో చేస్తున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాజు బెడ్ మీద కూర్చుంటూ పక్కనే ఉన్న ఫోన్ వైపు చూశాడు. ఉదయం నుంచి బంధువుల హడావిడితో ఉండటం వల్ల ఫోన్ వైపే చూడలేదు. ఫోన్ చేతిలోకి తీసుకొని ఆన్ చేసిన అతనికి మదర్ నెంబర్ నుంచి ఎక్కువ మిస్డ్ కాల్స్ కనిపించేసరికి ఇన్నిసార్లు చేశారేంటి అనుకుంటూనే ఆవిడ పంపించిన మెసేజ్ ఆన్ చేశాడు. అర్జెంటుగా మాట్లాడాలి, ఫోన్ చేయండి బాబు అని మెసేజ్ ఉండేసరికి ఏమైందో అనుకుంటూనే ఫోన్ చేశాడు రాజ్. కాసేపటికి మదర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. మేడం, ఏమైంది? ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారు? అదే బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఉదయం నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను. మీరు లిఫ్ట్ చేయలేదు అంటుంది. హో, సారీ మేడం, నేను కొంచెం బిజీగా ఉన్నాను. చెప్పండి, ఏంటి విషయం? కీర్తి వాళ్ళ నాన్నగారు వచ్చారు బాబు అని ఆవిడ చెప్పేసరికి రాజ్ వాట్ అంటూ అరిచాడు. అప్పుడే అటుగా వస్తున్న అంజీ, కీర్తి రాజ్ అరుపు విని అక్కడే ఆగిపోయారు. ఏమంటున్నారు? మీరు చెప్పేది నిజమేనా? నిజమే బాబు, ఆయన కీర్తిని వెతుక్కుంటూ వచ్చారు. తనని ఇక్కడికి పిలిపిస్తాను అన్నా వినలేదు. వెంటనే తనను చూడాలని పట్టుపట్టేసరికి కాదనలేక మీ అడ్రస్ ఇచ్చాను. ఈ పాటికి అక్కడికి వచ్చేసుంటారు. మీరే ఈ విషయం కీర్తికి చెప్పండి. తన కోసం తన తండ్రి వస్తున్నాడు అని. తను చాలా సంతోషిస్తుంది. ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను బాబు, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది ఆవిడ. రాజ్ అప్పటికే అయోమయ స్థితిలో పడిపోయాడు.
అంజి, కీర్తి అతన్ని గమనిస్తూనే దగ్గరికొచ్చారు. ఏమైంది ప్రణయ్? ఎవరు ఫోన్? ఏం లేదు. ఫ్రెండ్ ఫోన్ చేసి పెళ్ళికి రావటం లేదని చెప్పాడు. అందుకే అంటాడు. కుదరలేదేమో, దానికే ఇలా అయిపోవాలా? అంటే సడన్గా చెప్పాడు కదా, అందుకే షాక్ అయ్యాను. సరేలే, పార్టీకి డ్రెస్ ఇచ్చారు మీ అమ్మగారు, ఇది వేసుకొని రెడీ అవ్వు అంటూ తను తెచ్చిన డ్రెస్ గదిలో బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది తను. రాజ్ కంగారుగా తనకి ఆపోజిట్ రూమ్ వైపు పరుగులు పెట్టేసరికి అంజి అయోమయంగా చూస్తూనే అతని వెనక వచ్చాడు. ఆ గది బాల్కనీలోకొచ్చి తొంగి చూస్తున్నాడు. అక్కడి నుంచి చూస్తే బయట మెయిన్ గేట్ వరకు కనిపిస్తుంది. బయట సెక్యూరిటీ వస్తున్న గెస్టులందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సార్, ఏం చేస్తున్నారు అని అయోమయంగా అడిగాడు అంజి. గ్రహాలన్నీ నా మీద పగబట్టేసినట్టున్నాయిరా అంజి, ఒకేసారి దాడి చేస్తున్నాయి అంటాడు. అంజి బుర్ర గోక్కుంటూ, ఏం మాట్లాడుతున్నారు సార్? కొంపదీసి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారా ఏంటి? కాదు, నా అత్తమ్మ కూడా వస్తున్నాడు. హా? అంజీ, నీకిప్పుడు అవన్నీ వివరించలేను కానీ గేట్ బయటికి వెళ్ళి నిలబడు. ఎవరైనా కొత్త వ్యక్తి కనిపించి కీర్తి గురించి అడిగితే ఆయన అక్కడే ఆపేసి నాకు ఫోన్ చేయి, సరేనా? కీర్తి కోసం ఎవరొస్తారు సార్? తనకి ఎవరు లేరు కదా. వస్తారని చెప్తున్నాను కదా, చెప్పింది చెయ్యి. ఓకే, బట్ కనీసం పోలికలైనా చెప్పండి, గుర్తుపట్టాలి కదా అంటాడు అంజి. రేయ్, ఇప్పుడు నీకోసం స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చే టైం కూడా లేదురా. అరే, ఆ మనిషి ఎలా ఉంటాడో చెప్పకుండా ఎలా సార్ కనిపెట్టేది? అబ్బా, చంపేస్తున్నావంజీ. మా బావలా ఉంటాడు, అదే రాకేష్లా ఉంటాడు. ఇంతకు మించి చెప్పలే, నువ్వు వెళ్ళరా. సరేలేండి, ఏంటో ఈయన ఎందుకు కంగారు పడుతున్నాడో అర్థం కాదు అనుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు అంజి. రాజ్ తల పట్టుకొని అక్కడే కూలబడ్డాడు. ఇప్పుడు మామయ్య గాని ఇక్కడికి వస్తే కీర్తిని సంకీర్తన అని అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత తనని నాకు శాశ్వతంగా దూరం చేసేస్తారు. అలా జరగకూడదు. మామయ్యని ఎలా అయినా ఆపాలి. ఆయన్ని కీర్తి కంటపడకుండా జాగ్రత్త పడాలి అనుకుంటాడు రాజ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు మా మామయ్య గారి వర్ధంతి కార్యక్రమం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. లెంత్ వీడియో పెడదాం అనుకున్నాను ఈవినింగ్, బట్ అది కూడా పాసిబుల్ అవ్వటం లేదు. ఏమనుకోకండి, లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.